అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మరోవైపు అంబటి రాంబాబు పాదయాత్ర వాయిదా పడింది. వినతి పాదయాత్రపై చర్చకు అంబటి ఇంట్లో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ తర్వాత పాదయాత్ర షెడ్యూల్ ని వాయిదా వేశారు. పార్టీ కార్యక్రమాలు ఉండడంతో పాదయాత్రను వాయిదా వేశారని చెప్పారు. త్వరలోనే పాదయాత్ర కొత్త తేదీలు ప్రకటిస్తారని అంబటి చెప్పారు. డిఎస్సి అక్రమాల్లో సిబిఐ విచారణ జరగాలన్నది అంబటి డిమాండ్. ఎందుకు పోస్ట్పోన్ చేయడం జరిగిందంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఒక ప్రోగ్రామ్ని రిలీజ్ చేశారు. ఈ డిఎస్సి మీద 31వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ప్రోగ్రాం ఉంది. యువకులందరినీ కూడా కలుపుకొని ప్రధానమైన డిమాండ్ సిబిఐ ఎంక్వైరీ వేయాలని, 2 ఏదైతే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకేష్ కూడా రాజీనామా చేయాలనే డిమాండ్తో ఆ కార్యక్రమాన్ని కూడా తలపెట్టాం. పెద్ద ఉద్యమ రూపాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి నేను 7-8 తారీఖుల్లో జరిగేటటువంటి నా వినతి పాదయాత్రని నేను పోస్ట్పోన్ చేసుకొని ఈ నెలాఖరులోపు మళ్ళీ షెడ్యూల్ అనౌన్స్ చేస్తాను. వీరందరినీ మా జిల్లాలో, మా పాత జిల్లాలో ఉన్నటువంటి మిత్రులందరినీ కూడా నాతో పాటు 2 అడుగులు వేయవలసిందిగా ఆ రోజుని రిక్వెస్ట్ చేయడం కోసం నేను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. ఈ లోపల ఈ పరిణామాలు రావడంతో నా పాదయాత్ర, వినతి పాదయాత్రని ఈ నెలాఖరు లోపు జరిగే విధంగా మళ్ళీ షెడ్యూల్ చేస్తాను. అది అందరికీ కూడా తెలియపరుస్తాను.